Welcome to all for the third part of the lesson, స్వరాజ్యకి మీనింగ్. గత భాగంలో మనం లక్ష్మీబాయి జూహి ముందర జరిగినటువంటి వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంవాదం గురించి మనం తెలుసుకున్నాం. అందులో చివరిగా వాళ్ళు రఘునాథరావు సాహెబ్ని అలాగే తాత్యాని ఏ విధంగా వాళ్ళు మేల్కొల్పొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు విలాసాల్లో మునిగి ఉన్నారు. వాళ్ళు శత్రు సైన్యం చేసేటటువంటి దాడిని పట్టించుకోకుండా విలాసాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దానివల్ల స్వతంత్రం ఏదైతే పోరాటం ఉందో అది ఇంకా రాను రాను దూరం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. దాని తర్వాత లక్ష్मीबाई तालुक डायरेक्ट చూద్దాం. लक्ष्मीबाई और जूही तो अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. జూహీకి కమాండ్ ఇచ్చిందన్నమాట లక్ష్మీబాయి. జూహీ అగర్ ఇఫ్ ఒకవేళ నువ్వు కనుక తాత్యాకో ఖోజ్ సకే తాత్యాన్ని కనుక వెతకగలిగితే, ఖోజ్నా అంటే తలాష్ కన్నా, ఢూంढना, खोजना అంటే తలాష్ యా ढूंढना, సెర్చ్ అన్నమాట, వెతకడం. సో ఒకవేళ నువ్వు కనుక తాత్యాన్ని వెతకగలిగినట్లయితే ఉన్హే యహా ఆనే కే లియే కహ్, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పింది జూహీ. खोज क्यों नहीं सकती, आप आज्ञा होने पर, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. ఎందుకు खोज क्यों नहीं सकती, ఎందుకు వెతకలేను? आपकी आज्ञा हो तो, మీరు కనుక నాకు ఆజ్ఞాపించినట్లయితే उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ, అతను పాతాళంలో ఉన్నా కూడా ఖీంచ్కర్ అంటే లాక్కొని రావడం, పాతాళంలో ఉన్నా సరే కూడా ఆయన లాక్కొని వస్తాను అని చెప్పి జానేకు ముడితి హే, బయలుదేరడానికి, అతన్ని తీసుకుని రావడానికి, వెతకడానికి అని ముడినా అంటే టు టర్న్ బ్యాక్. మనం చూడండి కమాండ్స్ లో ఉంటుంది, ఆగే ముడ్ పీచే ముడ్ అంటే టర్న్ ఫ్రంట్, టర్న్ బ్యాక్. సో ఈ రకంగా మనం ముడినా అంటే తిరిగి వెళ్ళడం. సో వెళ్ళడం కోసం వెనక్కి తిరిగేసరికి రఘునాథరావు సాహెబ్ తేజీ సే ప్రవేశ్ కర్తే హే. రఘునాథరావు సాహెబ్ ఎవరైతే సామంతరాజు అని చెప్పుకున్నాం, అతను చాలా వేగంగా, తేజీసే అనేటటువంటిది క్రియా విశేషణ పదం, తేజ్ చాలా వేగంగా ఆవేశంగా లోపలికి ప్రవేశిస్తారు. రఘునాథరావు సాహెబ్ ఇలా అంటున్నాడు, మహారాణి ఆప్ని సునా, మహారాణి గారు మీరు విన్నారా? క్యా రఘునాథ్, ఏంటి రఘునాథ్, ఏంటి వినడం అని మహారాణి అడిగింది. మహారాణి, जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. మీరు విన్నారా ఈ వార్త? జనరల్ రోజ్ అనే ఆయన బ్రిటిష్ లెఫ్టినెంట్ కర్నల్స్ అంటాం కదా, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ లాంటి వాళ్ళు అనమాట. సో ఆయన తాలూకా సైన్యం, ఆ జనరల్ రోజ్ తాలూకా సైన్యం పేష్వా రాజ్యంలో, పేష్వా అనే ప్రాంతంలో, మురార్ మే పేష్వాకి సేనకు, మురార్ అనే ప్రాంతంలో పేష్వా యొక్క సైన్యాన్ని హరాదియా, ఓడించేసింది అనేసరికి పక్కనే ఉన్న జూహీ కాంప్నా అంటే టు షివర్, వణికిపోవడం భయంతో. క్యా పేష్వాకి సేన హార్ గయి, ఏంటి పేష్వా సైన్యం ఓడిపోయిందా అనేసరికి లక్ష్మీబాయి, పేష్వాకి సేన హార్ గయి యహ అచ్చా హీ హువా, ఏంటి పేష్వా సైన్యం ఓడిపోయిందా, సరే ఇది మంచికే జరిగింది. అప్పుడు పేష్వాకి ఆంఖే ఖులేగి, ఇప్పుడు ఆ పేష్వా కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, లక్ష్మీబాయి ఏమనుకుంటుంది, వీళ్ళందరూ కూడా విలాసాల్లో ఎక్కువ మునిగి ఉన్నారు కాబట్టి మనం చెప్పే మాటలు వీళ్ళకి వినబట్టలేదు, శత్రువు కొట్టే దెబ్బే గట్టిగా తగులుతుంది, అప్పుడే వీళ్ళు మేల్కొంటారు, దేశం కోసం ఆలోచిస్తారని చెప్పింది కదా. అందుకని పేష్వా సైన్యం ఓడిపోయింది కదా, ఇప్పుడు పేష్వా ఆ రాజ్యాన్ని లీడ్ చేసేటటువంటి రాజు అయినటువంటి ఆ పేష్వా యొక్క ఆంకే కులేంగి, ఆంకే కుల్నా అంటే హోష్ మే ఆనా అని అర్థం, తెలివిలోకి రావడం అంటే గల్తీకో పెహచాన్నా అనే అర్థంలో వాడతాం. గల్తీకో పెహచానా, తప్పును తెలుసుకోవడం అనమాట. ఆంఖీ కుల్నా అంటే హోష్ మే ఆనా, మేల్కొనడం, కళ్ళు తెరుచుకోవడం అంటారు తెలుగులో. రఘునాథ్ అప్ని సేనకు తయారు హోనేకి ఆజ్ఞా దో, రఘునాథరావు గారు మీ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కామని ఆజ్ఞాపించండి. రోజ్ గ్వాలియర్ కా కిలా నహీ లే సకేగా, ఎప్పటికీ కూడా జనరల్ రోజ్ గ్వాలియర్ కోటను మాత్రం ఆక్రమించుకోలేడు అని సమాధానం ఇచ్చింది. రఘునాథ్, మై జాంతా హూ वो कभी नहीं ले सकेगा, నాకు తెలుసు మహారాణి, అతడు ఎప్పటికీ దాన్ని తీసుకోలేడు. మై అభి సేనాకో కూచ్ కే లియే తయారు కర్తా హూ, నేను ఇప్పుడే నా సైన్యాన్ని యుద్ధానికి కూచ్ అంటే మార్చ్ చేస్తారంటే యుద్ధం కోసం సైన్యం అంతా ఒక కవాత్ అంటాం. కూచ్ అంటే కవాత్, ఒక రకమైనటువంటి ఆర్డర్లో ఫామ్ అయ్యి యుద్ధానికి తయారవడానికి కూచ్ అంటాం. నేను ఇప్పుడే సైన్యాన్ని కవాత్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
కేవలం आपको सूचना देने के लिए आया था, కేవలం మీకు ఈ సూచన అందించడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి जाता है, అక్కడి నుండి వెళ్తారు లక్ష్మీబాయి. और जूही तुम भी जाओ, జూహీ నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళి తాత్యాన్ని తీసుకుని రా అని చెప్పింది కదా, అందుకే నువ్వు కూడా వెళ్ళని జూహీని ఆజ్ఞాపించింది. సహసా బాహర్ దేక్క, ఇంతలో ఒకసారిగా బయటికి తొంగి చూసేసరికి లేకిన్ టహరో, కానీ ఒకసారి ఆగు, షాయద్ సేనాపతి తాత్యా ఇదర్ హీ ఆ రహే హై, వస్తున్నది సైన్యాధిపతి తాత్యాలాగే ఉన్నాడు, ఇటే వస్తున్నాడు అతను, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, కొంచెం ఆగండి. జూహీ బాహర్ దేక్క, జూహీ కూడా బయటకు చూసింది. జీ హా ఏ తో సర్దార్ తాత్యా హీ హై, అవును మహారాణి, అతను మన సర్దార్ తాత్యావే అని చెప్పి చెప్పింది. సర్దార్ తాత్యాక ప్రవేశ్, ఆ సర్దార్ సైన్యాధిపతి అయినటువంటి తాత్యా లోపలికి వచ్చాడు. కహియే సర్దార్ తాత్యా, आज आप इधर कैसे भूल पड़े, भूल भूल అంటే బై మిస్టేక్, మిస్టేక్ అని అర్థం, తప్పు అమ్మా. కహియే సర్దార్, చెప్పండి సైన్యాధిపతి గారు, आज आप इधर कैसे भूल पड़े, అరే ఈ రోజు మీరు ఇలా పొరపాటుని ఇటు వచ్చేసారేంటి, ఎందుకంటే ఆయనకి సైన్యాధిపతి తాత్యా అంటే చాలా అభిమానం ఎక్కువ, ఆయన మీద నమ్మకం ఎక్కువ, కానీ ఆయన కూడా ఇలా వీళ్ళతో కలిసి ఉండేసరికి ఆవిడ కోపంగా ఉంది, అందుకే కొంచెం వ్యంగ్యంగా ఆయనతో ఈ రంగా మాట్లాడుతుంది. ఏంటి దారి తప్పు వచ్చేసారని చెప్పి ఆయన్ని అడగడం మొదలుపెట్టింది. तात्या, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ और आपके लिए तो सेवक ही हूँ. మహారాణి గారు, మహారాణిని ఆయన బాయి సాబ్ అని పిలుస్తారు లక్ష్మీబాయిని, కాబట్టి బాయి సాబ్ నేను ఎవరికైనా సైన్యాధిపతిని కావచ్చు, నీకు మాత్రం సేవక్ హీ హూ, సేవకుని మాత్రమే అనేసరికి లక్ష్మీబాయి మళ్ళా इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती, ఇంత పెద్ద సైన్యాధిపతి అయినటువంటి నీకు ఒక సామాన్యమైనటువంటి ఒక మహిళ ముందర జుక్నా, జుక్నా అంటే వంగడం, టు బెండ్, టు బౌ, ఇది ఒక సాధారణమైనటువంటి ఒక మహిళ ముందు వంగడానికి లజ్జా నహీ ఆతి, సిగ్గు అనిపించట్లేదా. ఖైర్ చోడ్ ఇస్ బాత్ కో, సరే ఈ విషయాన్ని వదిలిపెట్టేయండి. యా తుమ్హారీ వినమ్రతా హై, ఇది మీ తాలూకా ఒబీడియన్స్, ఇది మీ తాలూకా వినమ్రత, వినయం. లేకిన్ యా తోపోం కి ఆవాజ్ కైసీ ఆ రహీ హై, సరే ఈ విషయాలన్నీ సరే, ఈ తిరంగుల శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది, కౌన్ సా ఉత్సవం మనాయా జా రహా హై, ఏ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఏమైనా పండగ జరుగుతుందా. शायद చాటుకారోं में जागीर बांटना अभी खत्म नहीं हुआ है. చాటుకారం, చాటుకారం అంటే రాజుల్ని వాళ్ళని ఎప్పుడు కూడా డప్పు పొగడతో ముంచెత్తే వాళ్ళని చాటుకారం అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం విలాసాల్లో మునిగితే వెళ్ళేటప్పుడు ఇది ఒక భాగం. రాజులు ఎంతసేపు కూడా వాళ్ళని ఎక్కువగా బోస్టింగ్ చేస్తుంటారు, రాజుగారి యొక్క గొప్పలు అవి వాళ్ళు చెప్తూ ఉంటే రాజులకు ఆనందం కలుగుతుంది, వాళ్ళకి డబ్బులు అలాగే భూములు అవి ఇస్తుంటారు. వీళ్ళలో భాగంగానే పండితులు కూడా రాజుగారి ఆస్థానంలో ఉంటుంటారు, వాళ్ళ తమ కవితల ద్వారా రాజుల యొక్క కీర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఇంకా పదే పదే చెప్తూ ఉంటే రాజుల ఆనందంతో వాళ్ళకు కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి విందులు వినోదాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి భూములు అవన్నీ కూడా పంచి పెడుతుంటారు. అందుకని ఈవిడ ఏమడిగింది, విలాసాల్లో మునిగున్నారు కదా, అక్కడ మీకు మీ తాలూకు గొప్పలు చెప్పే వాళ్ళకి జాగీర్, జాగీర్ అంటే జమీన్, భూమి, భూమిని పంచడం అది కూడా ఇంకా అవ్వలేదా, ఖతం నహీ హువా హై, పంపకాలు అవి ఇంకా పూర్తి అవ్వలేదా అని అడిగింది. భాయ్ సాబ్ ఆప్కో హమే లజ్జిత్ కర్నే కా పూరా అధికార్ హై, దానికి తాత్య ఇలాగన్నాడు, భాయ్ సాబ్ మమ్మల్ని సిగ్గు లజ్జిత్ కర్నేకా అంటే సిగ్గుపడేలా చేయడానికి, మేము ఈ రకంగా సిగ్గుపడేలాగా చేయడానికి మీకు పూరా అధికార్ హై, మీకు పూర్తిగా హక్కు ఉంది, ఎందుకంటే హమ్ ఇసి యోగి హై, మేము చేసింది తప్పు కాబట్టి దీనికి మేము సరిపోతాం, యోగ్యులమే. లేకిన్ జో కుచ్ హో రహా హై వహ్ ఆప్ జాన్తీ హీ హై, కానీ మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో అదంతా మీకు తెలుసు, అంటే నా తప్పు ఇందులో లేదు, మరి నేను ఆయన దగ్గర ఉండాల్సిందే కాబట్టి ఉన్నాను, కాబట్టి మీకు తెలుసు కాబట్టి అని చెప్తున్నాడు లక్ష్మీబాయి. షాయద్ బ్రహ్మభోజ్కి ఉపలక్ష్యమే ఏ తోపే చల్ రహీ హై, ఇంకా ఆవిడ ఆపలేదు. ఓహో బహుశా బ్రాహ్మణులకి విందు భోజనాలు అవి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ సందర్భంగా ఇక్కడ ఈ పేలుస్తున్నారేమో తుపాకులు పెరంగులు. శ్రీఖండ్ और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी, శ్రీఖండు అలాగే లడ్డూలు ఈ పాయసాలు అవి చేయడం కోసం నెయ్యి అది కూడా సరిపోయింది కదా, వాటికి ఏం కొరత రాలేదు కదా అనేసరికి జూహీ ఇలా ఉంది, సర్కార్ ఇస్ బార్ ఇంకో మాఫ్ కర్ దీజియే, మహాప్రభు ఈసారికి ఈయన్ని క్షమించి వదిలిపెట్టేయండి అని తాత్యాన్ని క్షమించమని జూహీ అడిగింది. ఇంతలో ఒక తాత్య అవ్యగ్ర హోకర్, మరి ఇంకా ఆవిడ అంటున్నటువంటి ఆ వ్యంగ్యాస్త్రాలను ఆయన భరించలేక, భాయ్ సాబ్ ఆప్ యూं కబ్ తక్ ఫట్కార్తీ రహేంగి, భాయ్ సాబ్ ఎంతవరకు ఈ రకంగా నన్ను ఫట్కారణ అంటే పదే పదే మాటలతో పొడవడం, సో ఎంతవరకు ఈ రకంగా మీరు నన్ను పొడుస్తూ ఉంటారు అనేసరికి లక్ష్మీబాయి తో మై బీ తయార్ హూ, సరే అయితే నేను కూడా సిద్ధంగానే ఉన్నాను,
तात्या तुमसे मुझे बहुत आशाएं थी तात्या మీ మీద నాకు చాలా నమ్మకాలు ఉన్నాయి చాలా ఆశలు ఉన్నాయి తుమ్హారే రహతే యా సబ్ క్యా హో గయా మీలాంటి గొప్ప సైన్యాధిపతి ఉంటూ ఇక్కడ ఏం జరుగుతోంది ఏం జరిగిపోయింది జూహి సర్కార్ ఏ స్వామి భక్త్ హై సర్కార్ ఆయన ఏమంటారు ఆయన ఒక స్వామి భక్తుడు అంటే తన రఘునాథరావు సాబ్ గారు ఏం చెప్తే అదే చేయగలిగినట్టు చేసేటటువంటి వ్యక్తి కదా అని లక్ష్మీబాయి లేకిన్ ఆజ్ హమే దేశభక్తోం కి ఆవశ్యకత హై కానీ జూహి ఈ రోజు మనకి కావాల్సింది స్వామి భక్తులు కాదు ప్రభువును ఆశ్రయించే వాళ్ళు కాదు దేశం కోసం ప్రాణాలు అర్పించే దేశభక్తులు కావాలి ఖైర్ అబ్బి కుచ్ నహీ బిగడా సరే ఇప్పటికీ కూడా ఏమీ పాడవలేదు బిగడా బిగడా అంటే స్పాయిల్ అని అర్థం ఇప్పటికి ఏమి పూర్తిగా చెడిపోలేదు అబ్బి బహుత్ కుచ్ కియా జా సక్తా హై ఇప్పుడు కూడా మనం ఇంకా చాలా చేయొచ్చు బహుత్ కుచ్ కియా జా సక్తా ఇంకా చాలా చేయగలం అనేసరికి తాత్య ఇసీలియే తో ఆయా హూ భాయ్ సాబ్ అందుకే వచ్చాను భాయ్ సాబ్ ఆప్ జో కహేంగి వహీ కరూంగా ఇప్పుడు మీరు ఏం చెప్తారో అదే చేస్తాను జో కహేగి వహీ కరూంగా మీరు ఏదైతే చెప్తారో అదే చేస్తాను జో యోజన బనాయి యోజన అంటే ప్లాన్స్ మీరు ఏదైతే ప్లాన్స్ చేస్తారో జో యోజన బనాయి ఏదైతే ప్లాన్ తయారు చేస్తారో ఉసీ పర్ చలుగా దానికి అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పాడు అని చెప్పి ఆవిడకి ఆశ్వాసన దియా ఆశ్వాసన అంటే ప్రామిస్ చేయడం ఒక రకంగా లక్ష్మీబాయి తో జాओ తల్వార్ సంభాలో సరే అయితే వెళ్ళు నీ కత్తినేది సిద్ధం చేసుకో నూపురం కి జంకార్ కి స్థాన్ పర్ నూపురం అంటే చెప్పుకున్నాం పాయల్ గజ్జలు గజ్జల యొక్క జంకార్ అంటే గజ్జలు మోగేటటువంటి శబ్దాన్ని నూపురం కి జంకార్ అంటాం సో ఆ గజ్జల మోత మోగినటువంటి ప్రదేశంలో ఇప్పుడు తుపోంక గజ్జన్ హోనేదో ఫిరంగులు మోగాలి ఇంతవరకు గజ్జలు మోగే కదా ఆ శబ్దాలు వదులుగా ఇప్పుడు ఫిరంగుల సాలుక శబ్దం మారు మోగాలి భూల్ జావో రాగ్ రంగ్ ఇప్పటి వరకు ఏవైతే రంగుల్లోని ఆనందంగా పాటల్లోని మునిగి ఉన్నావో వాటన్నిటిని మర్చిపో యాద్ రఖో ఒక్క విషయం గుర్తుపెట్టుకో హమే స్వరాజ్ లేనా హై మనం స్వతంత్రాన్ని సంపాదించాలి హమే రణభూమి మే మౌత్ సే జూజ్నా హై మనం రణభూమిలో యుద్ధ భూమిలో మృత్యువుతో పోరాడాలి మౌత్ సే జూజ్నా అంటే మృత్యుసే లడనా మనం మృత్యువుతో పోరాడాలి అనేసరికి తాత్య మహారాణి అప్కి జయ హో మహారాణి మీకు జయం కలగాలి मैं युद्ध के लिए तैयार होकर आया हूँ నేను యుద్ధం కోసం పూర్తిగా సిద్ధపడే వచ్చాను लक्ष्मीबाई जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय ना मिल सकी కానీ సైన్యాధిపతి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి యాద్ రఖనా రిమెంబర్ గుర్తుపెట్టుకోండి यदि दुर्भाग्य से सौभाग्य ऑपोजिट वर्ड दुर्भाग्य सौभाग्य ऑपोजिट दुर्भाग्य సో సౌభాగ్యలో మనం ఉపసర్గ సు ప్లస్ భాగ్య అని చెప్పి సంధి విడ తీసుకుంటాం అలాగే దుర్భాగ్య తీసుకున్నట్టయితే విసర్గ సంధి దు ప్లస్ భాగ్య ఇందులో ఉపసర్గ తీసుకున్నట్టయితే దుర్భాగ్యలో దుర్ అలాగే సౌభాగ్యలో సౌ అని రాసుకుంటే సరిపోతుంది సో ఈ రకంగా మనం సౌభాగ్య దుర్భాగ్య చూడొచ్చు ఇక్కడ ఒకవేళ దుర్భాగ్య సే అంటే దురదృష్టవశాత్తు विजय ना मिल सकी विजय అనేది లభించలేదే అనుకోండి तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है అలాంటి పరిస్థితి వస్తే నువ్వు మన మొత్తం సైన్యాన్ని అంటే విజయం కనుక సాధించలేకపోతే ఏదైతే మిగిలినటువంటి సైన్యాన్ని అలాగే మన తాలూకు యుద్ధ సామగ్రిని తీసుకొని శత్రువుకి घेरे दुश्मनों के घेरे से घेरे అంటే సరౌండ్ అంటే శత్రువులు ఏదైతే సరౌండ్ చేస్తున్నారో కట్టి ఉంచారో వాళ్ళ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపో అని చెప్పి చెప్పారు ऐसा ही होगा అలాగే జరుగుతుంది మహారాణి అని చెప్పారు తాత్యా మేరా మన్ కహతా హై తాత్యా నా మనసు చెప్తోంది ఏంటంటే యహ మేరే జీవన్ కా అంతిమ యుద్ధ హై ఇదే నా జీవితంలో నేను చేయబోయేటటువంటి చిట్ట చివరి యుద్ధం జీత్ హో యా హార్ గెలుపో ఓటమో జీత్ కా ఆపోజిట్ హార్ मुझे किसी बात की चिंता नहीं నాకు ఇంకా ఏ విషయానికి సంబంధించినటువంటి బాధ అనేది ఇంకేమీ కూడా లేదు చింత అంటే బాధ దుఃఖ పీడ చింత కేవలం ఇస్ బాత్ కి హై కేవలం నేను దీనికోసం బాధపడుతున్నాను అని అంటే హమారీ వీరత కలంకిత్ నా హోనే పాయే మన తాలూకా వీరత్వం అంటే దేశం కోసం ఏ రకంగా అయితే మనం సాక్రిఫైస్ చేస్తున్నామో ఆ వీరత్వాన్ని ప్రజలు మాత్రం ఎప్పుడు తప్పుడు దృష్టితో చూడకూడదు ఎందుకంటే ఇప్పటి వరకు ఏమైంది ఎంతో గొప్పగా వీరత్వంతో పోరాడితే వీళ్ళు విలాసాల్లో మునిగి ఉండటం వల్ల వీళ్ళు రాజ్యాలు కొన్నిటిని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి అలాంటి పనులు మళ్ళీ జరగకూడదు
మనం ఎప్పుడు కూడా మన వీరత్వం అనేది ఎప్పుడు కూడా కలంకిత హోనా అంటే బురా నామ్ లానా అంటే చెడ్డ పేరు తీసుకొని రావడం అనేది జరగకూడదు, అది ఒకటే కోరుకుంటున్నానని చెప్పింది. భాయ్ సాబ్ వీరత ఆప్కో పాకర్ ధని హే, వీరత్వం అనేది మీలాంటి గొప్ప వాళ్ళని వరించి అది ఎంతో గొప్పదవుతుంది, అది ధన్యురాలు అవుతుందని చెప్పాడు. ఆప్కే రహతే కలంక హమారి ఛాయా కో భీ నహీ చూ సకేగి, మీరు ఇక్కడ ఉంటున్నంత వరకు కూడా కలంకము చెడ్డ పేరు అనేటటువంటిది మా నీడను కూడా తాకలేదు. ఆజ్ఞా దీజియే ప్రణామ్, ఇంక వెళ్ళడానికి నాకు ఆజ్ఞాపించండి అని చెప్పి నమస్కరించాడు. లక్ష్మీబాయి ప్రణామ్ తాత్యా, మై సీधी యుద్ధ భూమి మే జా రహీ హూ, దేర్ నా లగానా. సరే తాత్యా, నువ్వు సైన్యాన్ని తీసుకుని వెంటనేరా, నేను నేరుగా యుద్ధ భూమికే వెళ్తున్నాను, దేర్ నా లగానా, ఆలస్యం చేయకు, దేర్ అంటే లేట్, ఆలస్యం చేయకు అని చెప్పాడు. తాత్యా చలా జాతా హై, తాత్యా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ముందర సర్కార్ ఆజ్ మై బరాబర్ ఆప్కే సాత్ రహూంగి, ముందర ఏమంటుందంటే ప్రభు ఈ రోజు నేను మీతో పాటుగానే ఉంటాను అని చెప్పింది. జూహి మై ఔర్ మై తోప్ ఖానా సంభాలూంగి, తోప్ ఖానా అంటే పెరంగులు అవి కూడా ఫైర్ చేసేటటువంటి ప్లేస్ని మనం తోప్ ఖానా అంటాం. సో నేను ఇక్కడే ఉండి ఆ పెరంగులు అవన్నీ కూడా చూసుకునేటటువంటి ఆ పెరంగ్ హౌస్ అంతని కూడా నేను చూసుకుంటానని చెప్పింది लक्ष्मीबाई। और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे, మనమందరం కలిసి అయితే స్వరాజ్యాన్ని సాధిద్దాం, లేదా స్వరాజ్యము అనేటటువంటి ఒక గొప్ప ప్రణాళికకి మనం పునాదిగా మారదాం అని చెప్పేసరికి అక్కడతో డ్రామా అనేటటువంటి ఏకాంకి క్లోజ్ అయింది. పరదా గిరతా హై, సో పరదా పడి కిందకి వచ్చేసింది. సో ఇదంతా కూడా ఏకాంకి అంటే లక్ష్మీబాయి యొక్క యుద్ధంలో ఒక భాగాన్ని తీసుకొని మనం ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇందులో లక్ష్మీబాయి దేశం కోసం పడేటటువంటి తపన, స్వరాజ్యం కోసం ఆవిడ పడే తపన, ఆవిడతో పాటు పక్కనే ఉండేటటువంటి ఆడవాళ్ళను కూడా ఆవిడ ఎంత ఇదిగా మారుస్తోంది, మోటివేట్ చేస్తుంది అనేటటువంటి ఇక్కడ మనం చూడొచ్చు జూహీ ముందర ద్వారా. అలాగే సైన్యాపతి తాత్య, అలాగే రఘునాథ్ సాబ్ని ఆవిడ ఒక లేడీ అయినా కూడా ఎంతో చక్కగా లీడ్ చేస్తూ స్వతంత్రం కోసం అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి ఆవిడ వీరత్వం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇందులో గ్రామర్ పార్ట్ ఒకసారి చూద్దాం. नारी ఇక్కడ లాస్ట్ లో చూసినట్లయితే ఏకైక శబ్ద కా వాక్య ప్రయోగ कीजिए और उसके पर्याय शब्द लिखिए అన్నాడు. మనకి ఇప్పుడు ఎగ్జామ్ లో పర్యాయ పదాలు ఇస్తున్నాడు కాబట్టి పర్యాయ పదాలు చెప్పుకుందాం. సో పర్యాయ పదాలు చూసినట్లయితే నారీ, స్త్రీ, మహిళ, నారీ, స్త్రీ, మహిళ, అలాగే మిత్ర, సాథీ, అలాగే దోస్త్, నెక్స్ట్ ప్రేమ్, ప్యార్, మొహబ్బత్, या प्रेम కూడా ప్రేమ కలవాలి. ఓకే, నెక్స్ట్ విలోమ శబ్ద అన్నాడు. అసఫలత, అసఫలత, ఈ అసఫలతలో ఉపసర్గ ఆ కాబట్టి అది తీసేస్తే మనకి విలోమ శబ్దం వచ్చేస్తుంది. అలాగే ఇందులో విజయ్ అనే పదం మనకు వచ్చింది ఇందాక, విజయ్, పరాజయ్, అలాగే వీరత, వీరత, కాయరత, వీరత, కాయరత, అలాగే విశ్వాస్. ఇందాలు చెప్పుకున్నాం సఫలత అనే పదానికి ముందర ఆ అనే ఒకసారి కలిసేసరికి దానికి విలోమ శబ్దం అయింది. అలాగే విశ్వాస్ ఈ పదానికి ముందర ఆ అనే ఉపసర్గ చేరితే అవిశ్వాస్. ఇక్కడ తా అనేటటువంటివి మనం ప్రత్యయాలుగా చెప్పుకోవచ్చు. సఫల్, సఫలత ప్రత్యయాల కింద తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏకైక వచనంగా వచన్ బదులు అన్నాడు. సో వచన్ బదులు ఒకసారి చూస్తే మొట్టమొదటిది శంక, తర్వాత కిలా, తర్వాత
సూచన. గతంలో ఒక పాఠంలో వచ్చినప్పుడు వ్యాకరణం చెప్పుకునేటప్పుడు జెండర్స్ ని బేస్ చేసుకుని వచన బదులు అనేది ఎలా చేయాలో చెప్పుకున్నాం. అయితే ఈ వచన బదులనాలో చివరిన అన్నింటిలో కూడా ఒకటే గుణితం ఉంది, ఆ అని ఉంది. సో ఇందులో స్త్రీలింగ పదాలు అయితే కనుక ఆయే అని, పుల్లింగ పదాలు అయితే ఏత్తం కింద మారుతాయి. కాబట్టి శంక, సూచన ఈ రెండు పదాలు స్త్రీలింగ పదాలు. కాబట్టి శంకకి బహువచనం శంక ఆయే అని రావాలి. సో శంకాయే. అలాగే సూచన కూడా స్త్రీలింగ పదం కాబట్టి ఆయే రావాలి. సో సూచన సూచనాయే. కిలా అనేది పుల్లింగం కాబట్టి ఏత్తం రావాలి. కిలా కిలే. సో ఈ రకంగా మనం ఏకవచనం బహువచనం రాయడానికి సులభమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఫాలో అయితే ఎలాంటి పదాలైనా సులభంగా కంఠస్థ పెట్టకుండా మనం రాసుకోవచ్చు. అలాగే ఇందులో ఉపసర్గ ప్రత్యయ అనేటటువంటివి ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. ఉపసర్గ స్వరాజ్య నిరాశ అని ఇచ్చారు. స్వరాజ్య అలాగే నిరాశ. ఇందాక మనం చెప్పుకున్నాం సౌభాగ్య దుర్భాగ్య కూడా, అందులో కూడా మనం రాసుకున్నాం. సో ఇవి మరో కొంచెం ఎక్స్ట్రా. సో ఇది పాఠం మొదట్లో చెప్పుకున్నాం. స్వరాజ్య స్వతంత్ర, స్వనిర్భరత ఏదైనా సరే కూడా మొదటి అక్షరం ఏదైతే పదం ఏదైతే ఉందో పద సమూహం దాన్ని మనం ఉపసర్గ అంటాం. అలాగే నిరాశ తీసుకున్నట్లయితే నిర్. సో నిరాశ నిర్. సో ఇది సంధి విడదీస్తే విసర్గ సంధి నిహ్ ప్లస్ ఆశ అని రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాచ్య బదిలీ అని ఇచ్చాడు. ఇది ఇంగ్లీష్లో మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటాం. అయితే మనకి ప్రస్తుతం అయితే ఇది పరీక్షలో రావట్లేదు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. लड़का भोजन करता है. సో మనకి తెలుగులో కూడా ఉంటాయి. కర్త ప్రధానంగా చేసే వాక్యాన్ని కర్తరి వాక్యం అని, కర్మ ప్రధానంగా చేసి రాస్తే కర్మణి వాక్యం అంటాం. కర్త ప్రధానం చేసి రాసే వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే కర్మ ప్రధానంగా చేస్తే ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఇక్కడ ఉన్నది ఏంటి, అబ్బాయి భోజనము తింటున్నాడు. దీన్ని ఇప్పుడు కర్మ ప్రధానం చేయాలి అని అంటే అబ్బాయి చేత, చేతం చేతి తోడంతో వాడాలి. అబ్బాయి చేత భోజనము తినబడుతోంది. ఇది రాస్తే మనకి వాచ్య బదులున కర్మవాచ్యంలోకి మారినట్టు. సో ఇలా మార్చాలి అంటే ముందు ఎప్పుడు కూడా కర్త ఏదైతే ఉందో కర్తని అలా రాసేసుకోవాలి, ఏ మార్పు చేయకుండా. సో లడకాకి లడక రాసాం. అలాగే భోజన్ కర్మ కూడా మారదు. సో కర్మ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విభక్తి చేత అన్నాం. సో చేత అనడానికి హిందీలో ఏమంటాము, సే అంటాం. సో సే అనేది ఇక్కడ రాయాలి. ఎప్పుడైనా సరే పుల్లింగ పదానికి విభక్తులు కలిస్తే దీని తాలూకు ఏకవచన రూపం అనేటటువంటిది బహువచన రూపంగా మారుతుంది. అంత మాత్రాన దాని అర్థం ఏకవచనం కిందే, రూపం మాత్రమే బహువచనం మారుతుంది. సో లడక ప్లస్ సే అనేది లడకేసే అవుతుంది. పత్తా ప్లస్ సే అంటే పత్తేసే అవుతుంది. సో అలాగా లడకేసే భోజన్. తర్వాత క్రియ ఏముంది, క్రియ యొక్క భూతకాలిక రూపం మనకి ఇక్కడ రాయాలి. తర్వాత కర్ణాకు భూతకాలం ఏంటి, కియా. సో ఇక్కడ సే అనేటటువంటిది ఏం చేసిందంటే లడకే అనేటటువంటి దాన్ని విభక్తి అనేది ఎప్పుడూ కూడా వేరు చేస్తుంది. అలాగే మనం చెప్పుకున్నాం కర్మ ప్రధానం. సో కర్మ ఏదైతే ఉందో దాని ప్రభావమే క్రియ మీద పడాలి. సో ఇక్కడ భోజన్ అనేటటువంటిది పుల్లింగ పదం. సో భోజనం పుల్లింగం, అలాగే ఏకవచనం. సో క్రియ కూడా అదే పుల్లింగ ఏకవచనంలో మనం రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ భూతకాలంలో పుల్లింగ ఏకవచనం అంటే ఎప్పుడూ కూడా యా ఏ, యా కానీ బహువచనం అయితే ఏ కానీ రాయాలి. సో ఇక్కడ ఏకవచన పుల్లింగం అన్నాం కాబట్టి కియా. దీని తర్వాత జా అనే ప్రయోగం చేయాలి. ఇక్కడ క్రియకి ఏదైతే రూపం ఉందో దాన్ని మనం ఈ జాకి జోడించాలి. ఇలా రాస్తే వాచి బదలన పూర్తయిపోతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామండి, కర్తకి సే అనేటటువంటి విభక్తి కలిపాం, కర్మని అలాగే రాస్తాం, క్రియ యొక్క భూతకాలిక రూపాన్ని రాస్తాం, జా ప్రయోగం చేస్తాం. మనకి ఇచ్చిన వాక్యంలో క్రియ ఏ కాలంలో ఉందో
ఆ కాలానుగుణంగా మనం ఇక్కడ వాక్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. సో లడకా భోజన్ కర్తా హై కాస్త లడకే సే భోజన్ కియా జాతా హై. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే రాణి నే ఆజ్ఞా ది. సో ఇక్కడ నే ఎప్పుడైతే వాడామో ఇది భూతకాలం, క్రియకి చివరన మరేమీ లేవు కాబట్టి, సహాయ క్రియలు లేవు కాబట్టి ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సామాన్య భూతకాలంలో ఇది ఉంది. ఎప్పుడైతే ఈ నే ప్రయోగం అనేది చేసామో, నే అనేది వాడామో, కర్త తాలూకా ప్రభావం కర్తరీ వాక్యం అయినప్పటికీ కూడా, కర్త ప్రధానంగా చేసిన వాక్యం అయినా కూడా క్రియ మీద కర్త ప్రభావం పడదు. ఇక్కడ ఏదైతే కర్మ ఇచ్చామో, ఆజ్ఞ అనేది కర్మ, ఆజ్ఞ అనేది స్త్రీలింగ పదం. ఇందాక చెప్పుకున్నాం సూచన, సూచనాయే, ఆజ్ఞ, ఆజ్ఞాయే. సో ఆజ్ఞ అనేది స్త్రీలింగ పదం, ఇది స్త్రీలింగ ఏకవచనంలో ఉంది. అలాగే ది అని చెప్పి రాసాం అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? ఎప్పుడైనా కూడా కర్త ముందు రాసేయాలని చెప్పుకున్నాం. సో కర్త రాసేద్దాం. రాణి, సే పెట్టాలని చెప్పాం, సే. సో ఇందాక మనం చూసాం పుల్లింగ పదాలు అయితే కనుక ఏకవచనం ఉన్నప్పుడు విభక్తి కలిపితే బహువచనం రూపంలో మార్చాలి. కానీ స్త్రీలింగ పదాలు కనుక ఏకవచన రూపంలో ఉన్నప్పుడు విభక్తి కలిస్తే విభక్తిని అలా కలిపి రాసేయాలి తప్ప వాటి రూపాన్ని మార్చక్కర్లేదు. సో రాణి నే కాస్త నే అనేటటువంటిది తీసేయాలి, తీసేసి సే పెట్టాలి. సో రాణి సే ఆజ్ఞ, ఆజ్ఞ. ఏం చెప్పుకున్నాం? దేనా పాస్ట్ టెన్స్, దియా. కానీ ఇక్కడ స్త్రీలింగం కాబట్టి ది అనే రాయాలి, ది అనకూడదు, ది అనాలి. సో ఆజ్ఞ ది, తర్వాత జా ప్రయోగం వాడాలి. సో జా భూతకాలం రూపానికి పూర్తి ఏంటవుతుంది? ఇక్కడైతే తాహే, అక్కడైతే సామాన్య భూతకాలానికి యా, ఏ, ఈ. కాబట్టి ఇక్కడ స్త్రీలింగం కాబట్టి మళ్ళీ జాయి అవ్వాలి. అయితే ఎప్పుడైనా సరే భూతకాలంలో జా అనేటటువంటిది గయా కింద మారుతుంది. కాబట్టి ఇక్కడ స్త్రీలింగ ఏకవచనం కాబట్టి గయి అవుతుంది. కాబట్టి రాణి సే ఆజ్ఞ వి గయి అని రాస్తే మనకి ఇక్కడ వాచ్య బదల్ అనేది పూర్తవుతుంది. అలాగే లక్ష్మీబాయిని జూహీ సే కహా, తర్వాతది లక్ష్మీబాయి నే జూహీ సే కహా. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక విభక్తి ఉంది, ఇక్కడ ఒక విభక్తి ఉంది. సో ఈ రెండు విభక్తుల ప్రభావం క్రియ మీద పడదు. సో దీన్నే భావ ప్రధానము అంటాం, భావవాచ్యము అంటాం. సో కర్త ప్రభావం కానీ కర్మ ప్రభావం కానీ క్రియ మీద పడకుండా రాస్తాం. అలా రాసేటప్పుడు క్రియ ఎప్పుడు కూడా పుల్లింగ ఏకవచనంలోనే రాయాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక చెప్పినట్లే లక్ష్మీ బాయి సే, ఇక్కడ సే అన్నాం, జూహీ సే, లక్ష్మీబాయినే జూహీ సే కహా అంటే లక్ష్మీబాయి జూహీతో చెప్పింది అని. మనం రాసేటప్పుడు ఎలా రాస్తాం? లక్ష్మీబాయి చేత జూహీకి చెప్పబడింది. ఇక్కడ కి అనాలంటే హిందీలో కో వాడాలి. సో లక్ష్మీబాయి సే జూహీ కో కహా. ఇందాక చెప్పుకున్నాం క్రియ చివరిని ఏం లేదంటే అది సామాన్య భూతకాలం కాబట్టి జా రాసి పక్కన ఏం పెట్టాలన్నాం? యా, ఏ, ఈ పెట్టాలి. పుల్లింగ ఏకవచనం కాబట్టి యా రాయాలి. అయితే జాయా అని వాడం కాబట్టి గయా అని రాయాలి. సో లక్ష్మీబాయి సే జూహీ కో కహా గయా. సో ఇది వాచ్య బదలియే. అయితే ఇది మనకి తర్వాత క్లాసెస్ లో వస్తుంది తప్ప ప్రెసెంట్ మనకి ఎగ్జామ్ పర్పస్ లో దీని మీద బిట్ అనేది మనకి రావట్లేదు. సో ఇది ఇందులో వచ్చినటువంటి గ్రామర్ పార్ట్. అలాగే ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూద్దాం. లక్ష్మీబాయి కిస్సే బాతే కర్ రహీ హై, లక్ష్మీబాయి ఎవరితో మాట్లాడుతోంది? లక్ష్మీబాయి జూహీ और मुंदर से बातें कर रही है, లక్ష్మీబాయి జూహీ ముందర్తో మాట్లాడుతోంది. उन्हें किस बात की चिंता सता रही है, ఆమెకి ఏ విషయానికి సంబంధించి బాధ అనేది ఎక్కువ బాధిస్తోంది? उन्हें इस बात की चिंता सताती है, లక్ష్మీబాయికి ఈ బాధ అనేటటువంటిది బాధిస్తోంది. కి ఏంటంటే तात्या जैसी सेनापति होते हुए भी उनकी सेना में अनुशासन ना थी. తాత్య లాంటి గొప్ప సైనికులు ఉన్నప్పటికీ కూడా, సైన్యాధిపతి ఉన్నప్పటికీ కూడా
వాళ్ళ సైన్యంలో డిసిప్లిన్ అనేది లేదు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే लक्ष्मीबाई तात्या से क्यों नाराज थी? तात्या ने उन्हें क्या आश्वासन दिया? लक्ष्मीबाई तात्या से इसीलिए नाराज थी कि वह रघुनाथ राव साहब से मिलकर विलासता में डूब गए। इस बात से उसको बहुत चिंता थी, वह बहुत नाराज थी। तात्या ने उन्हें आश्वासन दिया कि वह रानी महारानी जी ने जो भी कहेगी उन्हीं का पालन करेगा और जो योजना बनाएगा उसी के अनुसार वह चलेगा। यही आश्वासन तात्या ने दिया। అతను ఏం చేశాడు? రఘునాథరావు సార్తో కలిసి విలాసాల్లో మునగడం వల్ల రాణి అతని పట్ల కోప్పడింది. అతను రాణికి ఏమి వాగ్దానం చేశాడు? రాణి ఏదైతే చెప్తారో అదే చేస్తాను, ఆవిడ ఏదైతే ప్లాన్ తయారు చేస్తారో దాన్నే ఫాలో అవుతానని చెప్పి ప్రామిస్ చేశాడు. लक्ष्मीबाई साहसी नारी थी, उदाहरण के द्वारा सिद्ध कीजिए। लक्ष्मीबाई निस्संदेह साहसी नारी थी। हम यह कह सकते हैं कि अबला हमेशा अबला नहीं रहती, आवश्यकता पड़ने पर वह सबला भी बन जाती है। అవలా అనేటటువంటి స్త్రీలు ఎప్పుడు బలహీనులుగానే కాకుండా అవసరం వచ్చి పడినప్పుడు వాళ్ళు శక్తివంతమైనటువంటి నారులుగా కూడా మారతారు. లక్ష్మీబాయి సచ్చి దేశభక్తికి एक मिसाल थी, నిజమైనటువంటి దేశభక్తులకి ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. वह अपने देश के लिए सब कुछ त्याग दिया, अंत में अपना प्राण भी उसी युद्ध में देश की स्वतंत्रता के लिए छोड़ दिया या त्याग दिया। చివరికి తన తాలూకా సర్వస్వాన్ని ఆమె దేశం కోసమే త్యాగం చేసింది. చివరికి యుద్ధంలో తన తాలూకా దేశం కోసం, స్వతంత్రం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. సో ఈ రకంగా మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి షార్ట్ ఆన్సర్స్ అన్ని రాస్తాం. అలాగే ఇందులో ఇంకా మార్గ్ మే హిమాలయ కే అడ్నే డరావని లహరోं के टपेड़े मारने नावकों के सो जाने से क्या अभिप्राय है? మన పాఠం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, हिमालय के अड्डा అంటే लक्ष्मीबाई अपने देश को स्वतंत्रता लाने के लिए बहुत सी मुसीबतों का सामना करते हुए आगे बढ़ रही है और स्वतंत्रता उसके आंखों के सामने आ रही है, लेकिन इसी समय में बड़ी बड़ी रुकावट आ पड़ती है। లక్ష్మీబాయి అంటే తన దేశం కోసం, స్వతంత్రం కోసం ఎన్నో రకాలుగా కష్టపడుతోంది, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తోంది. స్వతంత్రం కళ్ళ ముందు వరకు వచ్చేసింది, కానీ ఇంతలో అనుకోని ఒక పెద్ద ఆపద వచ్చి అడ్డుపడుతోంది. అలాగే డరావని లహరంకే థపేడే మాన్నా, అయితే ఇలాంటి ఆపదలను కూడా దాటుకొని మరికొంచెం ముందుకెళ్తే डरावनी लहरों के तपेड़े मारना అంటే और एक मुसीबत उसको सामना करना पड़ रहा है, మరొక కొత్త సమస్య అనేది ఆవిడ ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుంది. కొన్ని దాన్ని కూడా ఉన్సే भी जूझ कर आगे बढ़ती तो దాన్ని కూడా దాటుకొని ఎదుర్కొని ముందుకు వెళ్తుంటే నావిక్ సో జాతే थे, ఆమె యొక్క పడవను నడిపించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సైన్యాధిపతులు ఎవరైతే నావికులు ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నారంటే వాళ్ళ విలాసాల్లో మునిగి అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది దీని తాలూకా అర్థం. అలాగే ఏకాంకి सुनने के बाद उस समय की किन परिस्थितियों का पता चलता है? మనకి ఏకాంకి చదివిన తర్వాత లక్ష్మీబాయి ఉండేటటువంటి జీవిత కాలంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయమంటున్నాడు. భారతదేశ్ పరతంత్రత అనేది, భారతదేశం పారతంత్రంలో ఉంది, అంటే స్వతంత్రం లేదు. అలాగే अंग्रेजियों के पालन में थी, अंग्रेजियों ने पूरे भारत पर अपना अधिकार छीनना चाहता, भारत के अधिकारों को या राजाओं के अधिकारों को छीनना चाहता था. అంటే అంగ్రేజీ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో భారతీయులు అలాగే ఇందులో ఉన్నటువంటి రాజుల యొక్క అధికారాలన్నీ కూడా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. और कुछ राजाओं ने बड़ी मुश्किलों को सामना करते हुए भी देशभक्ति से उनसे जूझ रहे हैं. అయితే ఇందులో కొంతమంది మాత్రమే రాజులు మాత్రం దేశభక్తి కోసం, తమ రాజ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు. तात्या कौन थे? तात्या रघुनाथ राव साहब के एक सेनापति थे, वह झांसी लक्ष्मीबाई को अपना स्वामी मानते थे. అలాగే तात्या जूही को पसंद करते थे और जूही तात्या को अपना स्वामी मानती थी. ఇది మనం ఇతని గురించి రాస్తాం. बाबा गंगदास ने रानी लक्ष्मीबाई से क्या कहा था? वेरी इंपॉर्टेंट क्वेश्चन. बाबा गंगदास ने रानी लक्ष्मीबाई से यह कहा था कि जब तक हमारे समाज में छुआछूत और अस्पृश्यता की जो भावनाएं हैं वो दूर नहीं होगा और ऊंच नीच का भेद नहीं मिटेगा और राजाओं विलास प्रीताओं को छोड़कर जनसेवक नहीं बन जाते तब तक స్వతంత్రత नहीं पा सकते. ఇది బాబా గంగదాస్ చెప్పినటువంటి విషయం. ఎప్పటి వరకు అయితే మన సమాజంలో ऊंच नीच का भेद नहीं दूर होता,
హెచ్చు తగ్గులు అనేటటువంటి దూరం ఎక్కడి వరకు అయితే పోదో, ఛువాఛూత్ కి భావనాయే నహీ దూర్ నహీ హోతా, అంటే అస్పృశ్యత అంటరానితనం అనేటటువంటి భావాలు ఎప్పటి వరకు అయితే దూరం అవ్వవో, అలాగే రాజులు ఆ విలాసాలను విడిచిపెట్టి జనసేవకు ప్రజలకు సేవ చేసే విధంగా మారరు, తబ్ తక్ హమ్ స్వతంత్రతాకో నహీ పా సక్తే, అప్పటి వరకు మన స్వతంత్రాన్ని పొందలేమని చెప్పారు. జూహీ తాత్యా కా పక్ష క్యూ లేతీ హై, జూహీ తాత్యాని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, జూహీ తాత్యా కో అప్నా తన్ మన్ సే స్వామి మానతీ థీ, జూహీ తాత్యాని మనసా వాచ తన యొక్క ప్రభువుగా భావిస్తుంది. और తాత్యా వీర్ దేశభక్త్ भी थे, తాత్యా అంతేకాకుండా ఒక గొప్ప దేశభక్తుడు, దేశ్ కే లియే సబ్ కుచ్ త్యాగనే కే లియే తయార్ హోనే వాలే थे, దేశం కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇసీలియే తాత్యా కా పక్ష జూహీ లేనా చాహతీ థీ, అందుకనే తాత్యాకి సపోర్ట్ చేయాలని జూహీ అనుకుంటోంది. అలాగే आशय स्पष्ट कीजिए अన్నాడు, स्वराज से प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज की नींव का पत्थर बनना. స్వరాజ్యం సాధించడం కన్నా కూడా స్వరాజ్యం స్వతంత్రం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఒక స్టేజ్ అనేటటువంటి తయారు చేయాలి, భూమి అనేటటువంటిది ఏర్పరచాలి, అలాగే స్వరాజ్యం అనే స్థాపనకి ఒక పునాది రాయిగా మారాలి. ఈ భావం ఎవరు చెప్పారండి, బాబా గంగదాస్ చెప్పారు. సో బాబా గంగదాస్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి అని చెప్తాం. ఏ పంక్తియాं బాబా గంగదాస్ ने कहा, ఈ వాక్యాలు బాబా గంగదాస్ చెప్పాడు. स्वतंत्रता को प्राप्त करने से भी स्वतंत्रता के लिए जो नींव रखते हैं वो महान माना जाता है. ఎవరైతే స్వతంత్రాన్ని సంపాదించడం అనేది కాకుండా దానికి అవసరమైనటువంటి మొదటి ప్రారంభపు అడుగుని ఎవరైతే ముందుకు ఇనిషియేట్ చేస్తారో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే శంకాయ అవిశ్వాస్ పైదా కరేగి, ఇవి చెప్పుకున్నాం. ఈ మాటలు కూడా లక్ష్మీబాయి అలాగే ముందర్ వీళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ఇది. ఎప్పుడైతే అనుమానం అనేటటువంటి ఉందో అది అపనమ్మకం అనే దాన్ని పెంచుతుంది. अविश्वास को शंकाएं अविश्वास को पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए, और उस जो अविश्वास से जो निराश हो जाता है, जो क्रोध आ जाता है, ఈ అవిశ్వాసం వల్ల అపనమ్మకం వల్ల ఏదైతే నిరాశ నిస్పృహ కోపం అనేటటువంటి వస్తాయో వీటిని దూరం చేయాలనుకుంటే ఆ ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు దేని మీద ఆధారపడతారని చెప్పుకున్నాం, పాయలోంకా జంకార్ ఔర్ బి జన కూటేగి అన్నాం, గజ్జల తాలూకా శబ్దం మరింత ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, వాళ్ళ కోపాన్ని తగ్గించుకోవాలి అని అంటే అర్థం విలాసాల్లో మరింత మునిగి తేలుతారు తప్ప మేలుకోరు అని దీని అర్థం. సో ఇదండి ఈ పాఠంతో మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అలాగే వ్యాకరణాంశం. ఇది 8వ పాఠం స్వరాజ్కి నీవు. పూర్తిగా ఇందులో వ్యాకరణం కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది, అలాగే పాఠం మధ్యలో వచ్చింది చెప్పుకున్నాం. ముఖ్యమైన ప్రశ్న జవాబులు విశ్లేషణ కూడా చెప్పుకున్నాం. ఈ పాఠంలో స్వరాజ్కి నీవులో మనకి సారాంశం ఇస్తే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నాం వీరాంగణ లక్ష్మీబాయి దేశభక్తికి ఒక అద్భుత మిసాల్కి స్పష్ట కీజీ అని చెప్పాం. దాని మీద ప్రశ్న అడుగుతాడు. సో ఇందులో వచ్చినటువంటి లక్ష్మీబాయి తాలూకా అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా మనం చర్చించుకుని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. దాన్ని బట్టి పాఠంలోని ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం పాఠ్ కా నామ్ అలాగే లేఖక్ కా నామ్ అలాగే పాఠం తాలూకా విశేషత स्वतंत्रता संग्राम के बारे में या झांसी लक्ष्मीबाई वीरता का वर्णन किया गया है. 3 పాయింట్లు మనం రాసి సారాంశం మొత్తం రాయాలి. సో ఇది స్వరాజ్కి నీవు అనే పాఠం. తర్వాత పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.